హలో నమస్తే నేను అశోక్ వెల్కమ్ టు ఈహా టీవీ. లిక్కర్కి సంబంధించిన వ్యవహారం చిలికి గానివానగా మారి అది టీడీపీ మెడకే చుట్టుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా లిక్కర్కి సంబంధించిన అంశాన్ని చూసుకుంటే 3,500 కోట్ల అవినీతి జరిగింది. లిక్కర్కి సంబంధించి సిండికేట్ల ద్వారా లేదంటే లిక్కర్కి సంబంధించిన బేవరేజెస్ సంబంధించిన కంపెనీల ద్వారా ఆ డబ్బులన్నింటినీ తీసుకుంటూ ఉన్నారు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి లిక్కర్కి సంబంధించిన కంపెనీల దగ్గర నుంచి కమిషన్ తీసుకొని నెలకి 50 నుంచి 60 కోట్లు తీసుకొని ఆ డబ్బులన్నింటినీ కూడా ఇటు మిథున్ రెడ్డికి కావచ్చు, విజయసాయి రెడ్డికి కావచ్చు, అలాగే గోవిందప్ప బాలాజీకి ఇస్తూ ఉంటారు. వీళ్ళ ముగ్గురు కలిసి ఆ డబ్బులన్నింటినీ కూడా ఫైనల్గా ఉన్నటువంటి బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డికి చేరవేస్తూ ఉన్నారు. ఆ చేరవేసినటువంటి డబ్బుని ఆ 3,500 కోట్లు ఏవైతే ఉన్నాయో ఆ 3,500 కోట్లని మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఖర్చు పెట్టారనేది ఇప్పుడు టీడీపీ మీడియా, టీడీపీకి సంబంధించిన వ్యక్తులు, దాంతోపాటు సిట్ చేస్తున్నటువంటి ఆరోపణ. ఎందుకంటే సిట్ ఈ ఆరోపణ ఎందుకు చేస్తూ ఉందంటే ఈ యొక్క 3,500 కోట్లను ఇప్పుడు ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ కావచ్చు, 3,500 పేజీల సంబంధించిన ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో ఆ 3,500 పేజీల ఛార్జ్ షీట్లో ప్రధానంగా మెన్షన్ చేస్తూ వచ్చినటువంటి అంశాలు ఏంటి, ఎక్కడ అవినీతి జరిగింది, ఎలా జరిగింది అవినీతికి సంబంధించి, బేవరేజెస్ కంపెనీకి సంబంధించి ఎలా వాళ్ళ దగ్గర నుంచి ఈ మద్యం కుంభకోణం అనే అంశాన్ని ప్రైవేటీకరణ నుంచి తీసేసి గవర్నమెంట్లో కలుపుతూ వచ్చారు. ఆ గవర్నమెంట్లో కలిపినటువంటి నేపథ్యంలో ఏవైతే లిమిటెడ్ బ్రాండ్స్, కేవలం కొన్ని బ్రాండ్స్ మాత్రమే ఉంచాలి, ఆ బ్రాండ్స్కి సంబంధించి కూడా మేము చెప్పినటువంటి బ్రాండ్స్ని మాత్రమే అమ్మాలంటూ కూడా ఏదైతే రూపకల్పన చేసుకొచ్చి వచ్చారో ఆ రూపకల్పనకి సంబంధించి బేవరేజెస్ కంపెనీస్ దగ్గర నుంచి ఎంతెంత డబ్బులు తీసుకున్నారు, దాంతోపాటు వచ్చినటువంటి కమిషన్ని వివిధ రూపాల ద్వారా వివిధ మార్గాల ద్వారా మళ్ళీ ఫైనల్గా బిగ్ బాస్కి ఎలా చేర్చారు, వీటికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికను ఛార్జ్ షీట్లో సిట్ చేస్తూ వచ్చింది. ఈ ఛార్జ్ షీట్లో సిట్ చేర్చినటువంటి నేపథ్యంలో ఒక కీలక అంశాన్ని అక్కడ సిట్ చెప్పింది ఏంటంటే ఆ 3,500 కోట్ల డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ 3,500 కోట్ల రూపాయలని ఇక్కడ ఎన్నికల కోసం వాడారు. జగన్మోహన్ రెడ్డి 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అటు పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఈ ఎన్నికల డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు అంతా కూడా లిక్కర్లో సంపాదించిందంటూ కూడా చెప్తూ వచ్చారు. ఇక్కడ ఆ చెప్పింది ఎవరు, ఈ వ్యక్తులే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారో వాళ్ళందరూ చెప్పారని చెప్పేసి కూడా సిట్ చెప్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి జై భీమరావు భారత్ పార్టీకి సంబంధించి ఈరోజు ఒక కేసుకు సంబంధించి అంటే ఈ యొక్క అంశానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాస్తూ వచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఏం లేఖ రాస్తూ వచ్చారంటే కేంద్ర ఎన్నికల సంఘం 2024లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతూ వచ్చింది. అక్కడ ఎలాంటి డబ్బు ప్రమేయం కావచ్చు, మందు ప్రమేయం కావచ్చు ఏం జరగలేదు. చాలా నిబద్ధతగా నిజాయితీగా ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. ఇంత పెద్ద ఎత్తున ఎన్నికలు జరుగుతూ వచ్చాయి కాబట్టి మేము సక్సెస్ఫుల్గా ఇక్కడ లీడ్ చేసుకుంటూ వచ్చామని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్తూ వచ్చింది. సో ఎన్నికల కమిషన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగాయి, దేశంలో ఎలాగా శాంతి భద్రతలకు సంబంధించిన విఘాతం కలగకుండా ఎలాగైతే ఎన్నికలు జరిగాయి అలా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగాయని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పినప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ప్రధాన హోదాలో ఉన్నటువంటి స్టేట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ అనేటువంటి దర్యాప్తు సంస్థ ఇక్కడ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి డబ్బు ప్రమేయం లేదు, మందు ప్రమేయం లేదు, ఎలాంటి మర్డర్లు జరగలేదు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని చెప్పేసి చెప్పినప్పుడు ఇప్పుడు సిట్ ఏదైతే వాళ్ళ ఛార్జ్ షీట్లో ఈ యొక్క 3,500 కోట్ల రూపాయలని ఛార్జ్ షీట్లో మెన్షన్ చేస్తూ వచ్చింది 3,500 కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు చేశారని చెప్తూ ఉంది. దీని మీద మీరు వెంటనే రివ్యూ చేసి దీనికి సంబంధించి మాకు క్లారిటీ ఇవ్వండి అంటూ కూడా జై భీమరావు భారత్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వాస్తవానికి ఇది ఒక పెద్ద చర్యగానే చూడాలి. ఎందుకంటే స్టేట్కి సంబంధించి ఒక ఎన్నికల కమిషన్కి సంబంధించి ఇలాంటి పరిధులు అంటే మేము ఫ్రీ ఫెయిర్ ఎలక్షన్ చేశామని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు ఇప్పుడు 3,500 కోట్ల రూపాయలు మధ్య నుంచి కుంభకోణంలో దోచేసుకొని ఆ దోచేసిన డబ్బుల్ని ఎన్నికల్లో ఖర్చు పెట్టారని చెప్పేసి ఒక రాష్ట్రానికి సంబంధించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చెప్పిందంటే దానికి సంబంధించి ఎంత పెద్ద అవినీతి జరిగింది, లేదంటే ఎన్నికల కమిషన్ ఎవరిని మోసం చేసింది, ప్రజలను మోసం చేసిందా, లేదంటే రాజకీయ పార్టీలను మోసం చేసిందా, దీని మీద కూడా జై భీమరావు భారత్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. ఏంటంటే దీనికి సంబంధించి వెంటనే వివరణ ఇవ్వాలి. ఒకవేళ అదే నిజమైన తేలితే సిట్ ఏదైతే ఛార్జ్ షీట్లో మెన్షన్ చేస్తూ వచ్చిందో ఈ 3,500 కోట్లు నిజంగానే అక్రమంగా దోచేసుకొని ఎన్నికల్లో ఖర్చు పెట్టారని చెప్పేసి ఒకవేళ సిట్ తేల్చిందో నిజంగా నిజ నిర్ధారణ జరిగితే మాత్రము అవి రాజ్యాంగబద్ధంగా జరిగినటువంటి ఎన్నికలు కాదు, ఆ ఎన్నికలను రద్దు చేసి మళ్ళీ వెంటనే ఎన్నికలు పెట్టాలంటూ కూడా జై భీమరావు భారత్ పార్టీ డిమాండ్ చేస్తూ వచ్చింది. అయితే ఈ అంశానికి సంబంధించి జై భీమరావు భారత్ పార్టీ ఒక ఎన్నికల కమిషన్కి ఒక లేఖ రాసింది. వాళ్ళు ఆ లేఖకు సంబంధించి ఏవైతే అంశాలు అక్కడ దాంట్లో పొందుపరిచారో కూడా మీకు చూపిస్తాను ఒకసారి. సో దీంట్లో మెయిన్గా ఆరోపిస్తున్నటువంటి అంశం ఏంటంటే 3,500 కోట్ల రూపాయల మద్యం డబ్బు గత ఎన్నికల్లో ఓటర్లకు పంచారు అన్న సిట్ ఛార్జ్ షీట్పై ప్రధాన ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేసిన జై భీమరావు భారత్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరస సురేష్ కుమార్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ 1951 సెక్షన్ 58A ప్రకారం ఎన్నికల్లో ధన ప్రవాహం జరిగిందని నిరూపణ అయితే ఎన్నికలు రద్దు చేయవచ్చు అన్న నిబంధనను అనుసరించి 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలను రద్దు చేయవలసిందిగా కోరిన పార్టీ ప్రధాన కార్యదర్శి 3,500 కోట్లు అక్రమ మార్గాల ద్వారా మద్యం వ్యాపారంలో సంపాదించి ఆ డబ్బును ఓట్లు కొనుగోలుకు వినియోగించారని సిట్ ఛార్జ్ షీట్లో పొందుపరచడాన్ని
ప్రామాణికంగా తీసుకోవాలన్న పిటిషనర్. రాష్ట్రంలో ఒక అత్యున్నత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్నికల్లో డబ్బు ప్రభావం జరిగిందని ధృవీకరించిన కారణంగా తక్షణమే ఎన్నిక రద్దు చేయాలంటూ కోరిన పిటిషనర్ తక్షణమే తన అర్జీపై విచారణ జరిపి ఏ మార్గాల ద్వారా డబ్బు పంపిణీ జరిగింది అన్న విషయంపై అప్పటి ఎలక్షన్ ఆఫీసర్ నుంచి నివేదిక కోరవలసిందిగా ఎలక్షన్ కమిషనర్ను కోరిన పిటిషనర్. ఎలక్షన్ కమిషన్ దీనిపై నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాన్న పిటిషనర్. గత ఎన్నికల్లో డబ్బు ప్రభావం కారణంగా తమ ఓటమిపై పూర్తి ప్రభావం పడిందని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మాయన మచ్చగాని అభివర్ణించిన పిటిషనర్. సో ఇది లెక్క. అసలు మెయిన్ ఉన్నది మొత్తం గోల్మాల్ మొత్తం ఇక్కడ ఉంది. సరే, సిట్ చెప్పింది ఏంటి? ఇక్కడ సంపాదించినటువంటి డబ్బు ఏదైతే ఉందో 3,500 కోట్లు ఎన్నికల కమిషన్కి సంబంధించి, లేదంటే ఎన్నికల కమిషన్ చెప్పినట్టు, లేదంటే ఎన్నికల కమిషన్ ఫ్రీ ఫెయిర్ ఎలక్షన్ జరిగింది కదా, ఫ్రీ ఫెయిర్ ఎలక్షన్ జరిపామని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఒప్పుకుంటే, మరి సిట్ చెప్తున్నట్టు ఈ డబ్బుని ఎన్నికల్లో ఉపయోగిస్తే అది న్యాయపరంగా, చట్టపరంగా, రాజ్యాంగబద్ధంగా జరిగినటువంటి ఎన్నికల్లో అవునా కాదా? ఇది సిట్ చెప్పాలి. రెండవ అంశం ఏంటంటే, ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి సిట్ ఒకలా చెప్తుంది, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఒకలా చెప్తూ ఉన్నారు, లేదంటే దీనికి సంబంధించిన అంశాలు ఏవైతే ఆరోపణలు ఎదుర్కొన్న పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకలా చెప్తూ ఉన్నారు. కొంతమంది మీడియాకి సంబంధించిన వ్యక్తులు అయితే వాళ్ళు డైరెక్ట్గా చెప్తుంది ఏంటంటే, ఈ ప్రదేశంలో హైదరాబాద్లో పలానా బిల్డింగ్లో ఇంత డబ్బులు దాచారు, ఆ డబ్బులన్నీ కూడా నోట్ల కట్లన్నిటి కూడా ఎవరో ఒకళ్ళు వెహికల్ అరేంజ్ చేశారు, ఆ వెహికల్ అన్ని పట్టుకొని వచ్చారు, ఆ అర్ధరాత్రి 11 గంటలకు తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి ఇంట్లో దాచిపెట్టారు అనేటువంటి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాయి. ఒకవేళ మనీ ట్రాన్సాక్షన్ నిజంగానే జరుగుతుంటే ఏ ప్రాతిపదికన మనీ ట్రాన్సాక్షన్ జరిగింది? పాయింట్ 1, ఏవైనా వివిధ కంపెనీల నుంచి, వివిధ కంపెనీలకు సంబంధించిన వ్యక్తులు ఎవరన్నా వేరే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారా? లేదు. రెండోది, లేదంటే ఏమన్నా షేర్స్ కొని, లేదంటే బాండ్ రూపంలోనో, లేదంటే మిగతా అంశాల రూపంలో ఆ డబ్బులు ఏమన్నా వైసీపీ పార్టీకి తీసుకొచ్చి ఉంచారా? అలా కాదు, లిక్విడ్ క్యాష్ రూపంలోనే ఇస్తే దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లు కావచ్చు, ఎక్కడ ఎంత డ్రా చేశారు, 3,500 కోట్లు అంటే చిన్న మాట కాదు కదా. 3,500 కోట్లు ఏదో కాలేజ్ బ్యాగ్లో వేసుకొని వచ్చినట్టు 3,500 కోట్లు వేసుకొచ్చే పరిస్థితులు ఉండవు కదా. అది కూడా హైదరాబాద్ నుంచి తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పంచారని చెప్పేసి ఆరోపణలు చెప్తూ ఉంది సిట్. మరి ఇన్ని అంశాలు జరుగుతూ ఉన్నప్పుడు దీన్ని క్లియర్ కట్గా చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? సిట్ది. దాంతోపాటు సిట్ ఏదైతే ఛార్జ్ షీట్లో మెన్షన్ చేస్తూ వచ్చిందో 3,500 కోట్ల రూపాయలని డబ్బుని ఎన్నికల్లో పంచారని చెప్పినప్పుడు ఎన్నికల కమిషన్ తమ విధి నిర్వహణకు సంబంధించి తమ ఎన్నికల్లో ఏదైతే ఫ్రీ ఫెయిర్గా ఎలక్షన్ నిర్వహించామని చెప్తూ ఉన్నారో, మరి అది ఫ్రీ ఫెయిర్ ఎలక్షన్ అనేది ఎలా చెప్తూ ఉంటాము? అది నిజంగానే జరిగిందా, లేదా డబ్బు ప్రభావంతోనో, లేదంటే అధికార ప్రభావంతోనో, లేదంటే జరిగినటువంటి ఎన్నికలుగా భావించాల్సి వస్తుందా? ఖచ్చితంగా కాదు కదా. ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి 3,500 కోట్ల రూపాయలని ఎన్నికల్లో డబ్బు ప్రభావితం చేసి పెట్టి ఒక పార్టీ ఖర్చు పెట్టిందంటే, మరి మిగతా పార్టీలు ఎన్నికల్లో ఎంత ఖర్చు పెడుతూ వచ్చాయి? మిగతా పార్టీలు ఎన్నికలకు సంబంధించి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతూ వచ్చాయి? ఎన్నికల్లో డబ్బు పంచడమే ప్రధానంగా ఒక పెద్ద తప్పుగా మనందరం భావిస్తూ ఉంటాము. అలాంటిది ఒక పార్టీ సంబంధించి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందంటే దాన్ని కూడా ఒక రాష్ట్రానికి సంబంధించి అత్యున్నతగా ఉన్నటువంటి సిట్ అనేటువంటి ఒక సంస్థ తన దర్యాప్తులో చేసిందంటే ఇది ఖచ్చితంగా న్యాయపరంగా జరిగిందా, లేదంటే చట్టపరంగా జరిగిందా, లేదంటే కావాలని చెప్పేసి దీంట్లో ఎన్నికల కమిషన్కి తెలిసినా కూడా పట్టించుకోకుండా ఉండడం అనేదే ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రశ్న. సో ఏదైతే జై భీమరావు భారత్ పార్టీ ఆరోపించినట్టు దీనికి సంబంధించి ఖచ్చితంగా ఫ్రీ ఫెయిర్గా దీనికి సంబంధించి ఒక విచారణ జరిపి ఎన్నికల కమిషన్ కూడా దీనికి సంబంధించి ఏదైతే సిట్ మెన్షన్ చేస్తూ వచ్చిందో, సిట్ తమ నివేదికలో చెప్తూ వచ్చిందో 3,500 కోట్ల రూపాయలు ఎన్నికల్లో పంచిపెట్టారని చెప్తూ ఉందో, దానికి సంబంధించి ఎన్నికల కమిషన్ వివరణ ఇవ్వాలి. ఎన్నికల కమిషన్ వివరణ ఇవ్వకపోతే దీనికి సంబంధించి మేము అత్యున్నత న్యాయస్థానాలకు వెళ్ళి అక్కడ దీని మీద కేసులు ఫైల్ చేసి ఖచ్చితంగా మళ్ళీ ఏపీలో ఎన్నికలు మళ్ళీ పెట్టాలనేటువంటి ఒక డిమాండ్ని జై భీమరావు భారత్ పార్టీ ఇప్పుడు కొత్తగా లేవనెత్తు వస్తుంది. సో ఏదైతే సిట్కి సంబంధించి కావచ్చు, ఈ లిక్కర్ కేసుకు సంబంధించి టీడీపీ ఏదో చేయాలని చెప్పేసి ఆలోచించి ఏదో జరిగిందో దాని ఇప్పుడు మెడకు చుట్టుకుంది. దాంతోపాటు ఈ ఎన్నికలకు సంబంధించి ఈ కేసు నిలవదంటూ కూడా చాలామంది చెప్తూ ఉండడం పరిస్థితి ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి కేవలం మౌత్ వాయిస్తో, లేదంటే మౌత్ స్టేట్మెంట్ ద్వారానో కేసులు నిలబడే పరిస్థితులు ఉండవు. మెరిట్స్, డిమెరిట్స్ అంటూ కూడా కొన్ని ఉంటాయి. ఈ కేసులకు సంబంధించి ఖచ్చితంగా కోర్టులో మెరిట్స్ ద్వారానే, మెరిట్స్లో ప్రూవ్ అయితేనే ఈ కేసులు నిలబడే పరిస్థితులు ఉంటాయనేది కూడా చెప్తున్నారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి కూడా ఇలాంటి పరిణామాలే జరుగుతూ ఉన్నప్పుడు దానికి సంబంధించి మనీ ఏదైతే వేరే షెల్ కంపెనీల నుంచి ఆ మనీ అంతా వచ్చేసి ట్రాన్స్ఫర్ అయిందని చెప్తూ ఉన్నప్పుడు అలాంటి విషయంలో కూడా మెరిట్స్, డిమెరిట్స్ ఆధారంగానే ఆ కేసు నిలబడిందా, లేదంటే ఆ కేసుకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చిందా లేదో కూడా మనం చూస్తూ వచ్చాము. సో ఈ అంశాలన్నింటినీ మనం ఒకసారి పరిశీలించుకున్నప్పుడు ఖచ్చితంగా జై భీమరావు భారత్ పార్టీ లేవనెత్తినటువంటి ఈ అంశం ఏదైతే ఉందో ఈ అంశానికి సంబంధించి చాలా పెద్ద శాంటిటీ ఉంది. ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ముందుకు వెళ్ళాలన్నా వెనక్కి వెళ్ళాలన్నా కూడా చాలా మెయిన్ ఇంపార్టెంట్ రోలు ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి ప్లేస్ చేస్తూ ఉంది. ఒకవేళ అదే నిజమైతే లిక్కర్కి సంబంధించి అవినీతి జరిగి 3,500 కోట్ల రూపాయలని లూట్ చేశారని తెలిస్తే మాత్రము ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఫెయిర్ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగలేదు.
అవును అవినీతి పరంగా డబ్బు పరంగా జరిగినటువంటి ఎన్నికలే, మళ్ళీ ఎన్నికలు రద్దు చేసి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఎన్నికలు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. సో దీనికి సంబంధించి సిట్ వెంటనే దీనికి సంబంధించి రియాక్ట్ అవుతూ ఉండాలి. దాంతోపాటు ఎన్నికల కమిషన్ కూడా సిట్ ఏదైతే మెన్షన్ చేస్తూ ఛార్జ్ షీట్లో పాయింట్స్ రైజ్ చేస్తూ వచ్చిందో ఆ పాయింట్స్కి సంబంధించి ఎన్నికల కమిషన్ కూడా క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. అలా కాకుండా ఇది ఏదో ఫ్యాబ్రికేటెడ్ కేసు, కక్ష సాధింపు చర్యల కేసుగా మారితే మాత్రము ఖచ్చితంగా రాజకీయ నేతలకి రాబోయే రోజుల్లో మరిన్ని ఇబ్బందిగా రాజకీయ పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.